వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చదువుకునేటప్పుడు సబ్జెక్ట్స్‌లో లెక్కలు పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. కొంచెం బరువుగా అనిపిస్తది. అదే ఏ సోషల్ స్టడీసో లేకపోతే చరిత్రో ఇలాంటివంటే ఒక మంచి పిట్ట కథలు ఆటిల్లో వినటానికి చాలా బావుంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా లెక్కలతో సహా చెప్తే చాలామందికి ఎక్కువ మందికి అవి అర్థం కావు. బోర్ కొడతది. కానీ ఆహ్, ఉపన్యాసాలు ఇస్తే మాత్రం అద్భుతంగా వాటిలికి ప్రభావితం అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీదీ లెక్కలతో సహా చెప్తాడాయన గణాంకాలతోటి. అది పాపం చాలామందికి ఎక్కదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అస్సలు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలంటారు కదా! దాని బాబులా కడతారాయన అని పరిశీలకులు చెప్తూ ఉంటారు. లిక్కర్ కుంభకోణంలో కూడా సేమ్ ఏపీలో జరుగుతున్న తంతు అదే. మొత్తం కూటమి నేతలు అలాగే చంద్రబాబు సహా కూటమి నేతలంతా కూడా వారి అనుకూల మీడియా అంతా కూడా ఊదరగొట్టేస్తున్నారు. ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అని. కానీ గణాంకాలు చూస్తే వేరేలా ఉన్నాయి. ఒకసారి పరిశీలించండి అవి. ఏదైనా సరే చివరికి తేల్చేది, నిజాన్ని నిగ్గు తేల్చేది ఈ లెక్కలు మాత్రమే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు చెప్తున్నటువంటి విషయం.